ఏ కోళ్ళన్నా బయటికెళ్ళి చెప్పిందా? అత్త, మామలతోటి, భర్తతోటి, ఆడబిడ్డలతోటి వాళ్ళు చూసినా, చూడకపోయినా, వాళ్ళు మాట్లాడినా, మాట్లాడకపోయినా, వాళ్ళు పెట్టినా, పెట్టకపోయినా, పెళ్ళైన రెండో రోజు ఏరు పెట్టినా గూడా అట్టాడి తల్లి బయటకొచ్చిందా? అత్తామామలతో పడ్డ తల్లి సంసారం చేయలేదా మొగుడు కాడ? మళ్ళా అత్తామామలతో మాట్లాడలేదా? ఆడబిడ్డలు మాట్లాడకపోయినా, పుర్లు పెట్టినా, తగాదలు పెట్టినా కూడా వాళ్ళతోటి మాట్లాడలేదా? ఆ తల్లి చేయలేదా సంసారం? ఇయన్నీ నువ్వు పక్కకు పోయి ఏషాలేయటానికి ఇయన్నీ నువ్వు గావించుకునేయి గానీ, ఓపికుంటే ఓరుగల్ల పట్నం. ఓపికుంటే అందరితో ఏడున్నా సమస్యే ఉంటదమ్మా. ఇప్పుడు ఈడ ఉంటే అత్తామామతో, ఆడబిడ్డలతో, మొగుడుతో సమస్య ఉందని నువ్వు ఇంగో సాటకు పోతావు. ఇంగో సాటకు పోతే ఇరుగు పొరుగుతోటైనా, ఎదురింటోళ్ళతోటైనా, పక్కింటోళ్ళతోటైనా సమస్య రాకుండా ఉంటదా? అదే సమస్య ఈడనే ఉండి, ఈడనే మెప్పించుకుంటే సమస్య మనం వదిలిపోదు తల్లి. సమస్య నుంచి పారిపోవద్దు. మన ఇంట్లోనే ఉండి మనమే ఆ సమస్యను ఎదిరించుకుంటాం. మన ఇంట్లో మనం మన గౌరవాన్ని మనం కాపాడుకొని ఉంటే అది నీకు గౌరవం, నీ ఇంటికి గౌరవం, నీ పుట్టింటికి గౌరవం. అది నువ్వు నేర్పియాలి కానీ సమాజానికి. మా అత్త ఏందో అంటుంది, అత్త చూడలేదు, మామ చూడలేదు, ఆడబిడ్డలు చూడలేదు, మొగుడు చూడలేదు, నా ఇల్లు నాకు కావాలి, నేను పోవాలా, నేనుండనంటే అది పొదేసిన కాదు. మేమందరం ఉండాలా మనుషులం కదా?